అలా ముడిచేవారు అనమాట. అట్లా అనేసరికి తల వేరయ్యేది మొండెం నుంచి. సో అందుకని దానికి వారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక మనకి ఇలా ప్రహరీ గోడ చుట్టూతా కూడా కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటిల్ని వీరగల్లు అంటారు. పూర్వకాలంలో భక్తులు తమకు మంచి జరగటం కోసమో లేదంటే తమకు తెలిసిన వారి కోసమో ఇలా తమని తాము దేవునికి కానీ దేవతకి కానీ అర్పించుకునే వాళ్ళంట. అయితే ఈ బలులన్నీ కూడా ఎవరో ప్రేరేపించినవో లేకపోతే ఎవరన్నా ఖచ్చితంగా మీరు ఇది చేయాలని బలవంత పెట్టినవో కాకుండా ఎవరికి వారు తమ భక్తిని తాము నిరూపించుకోవటం కోసం, వారి సొంత మనుషుల యొక్క అభ్యున్నతి కోసం, అలాంటి వాటి కోసం ఇలాంటి త్యాగాలు అయితే చేసేవాళ్ళు. వీటిల్లో 2 శిల్పాలను ఇప్పుడు చూపిస్తాను. అవి చాలా ప్రత్యేకమైనవి. సో ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఈయన కుడి చేతిలో ఒక కత్తెరని పట్టుకున్నారు, ఎడమ చేతితో వారి నాలుకని బయటికి తీసి ఈ కత్తితో నాలుకను కోసుకుంటున్నారు అన్నమాట. ఇదొకటైతే ఈ పక్కనే ఉంది చూడండి, ఈయన 2 చేతుల్లో ఏదో ఒక వస్తువుని పట్టుకున్నట్టు ఉంది కదా, దీని పేరు గండ కత్తెర. అయితే ఇది ఎలాంటిది అంటే మనం కత్తెరని కట్ చేస్తాం కదా, ఇట్లా కట్ చేస్తుంటాం కదా, సో అలానే కత్తెరని ఇట్లా పెట్టి మెడ మీద వారికి వారే పట్టుకున్నారు. ఈ 2 చివర్లని 2 చేతులతో పుచ్చుకొని ఒక్కసారిగా ఈ 2 చేతుల్ని ఇట్లా ముడిచేవారు అనమాట. అట్లా అనేసరికి తల వేరయ్యేది మొండెం నుంచి. సో అందుకని దానికి గండ కత్తెర అని పేరు. ఆ రకంగా ఈయన ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే ఇలాంటి బలులు ఇచ్చే సమయంలో కొందరు మాత్రమే ఆ బలి ఎందుకనే దాని గురించి శాసనం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన ఈ గండ కత్తెర విషయంలో అయితే కనుక మనకి శాసనం ఉంది, అదేంటనేది కూడా తెలుస్తుంది. అల్లడ్డ వీరమల్లు అనే వ్యక్తికి మేలు కలగటం కోసం ఇలా అమ్మవారికి తలని ఇచ్చాను అని చెప్పి ఆయన శాసనం వేయించుకున్నారు.